నెల్లూరుకు చెందిన లేడీ డాన్ నిడిగుంట అరుణపై ఏపీ ప్రభుత్వం పీడీ యాక్ట్ ప్రయోగించింది. ఆ జిల్లా కలెక్టర్ నుండి అందిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కిడ్నాప్లు చేయడం, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు దోచుకోవడం లాంటి అభియోగాలు అరుణపై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆమె ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంతో అరుణపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆమెతో పాటు నెల్లూరుకు చెందిన చింతల భూపతి, సుద్దమల్ల జయప్రకాష్, కొవ్వూరు మండలం పోతిరెడ్డిపాలెంకు చెందిన అంకిం రాజాపైన పీడీ యాక్ట్ ప్రయోగించారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, నెల్లూరుకు చెందిన లేడీ డాన్ నిరుగుంట అరుణపై పలు అభియోగాలు రావడంతో పాటు కూడా కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు పోలీసులు. అయితే ఇటీవల కూడా కొన్ని కేసులు అయితే నిరుగుంట అరుణపై నమోదైన పరిస్థితి అయితే ఉంది. నమోదవడంతో పాటు కూడా పీడీ యాక్ట్ అయితే కూడా అరుణపై ప్రయోగించిన పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కూడా పీడీ యాక్ట్ కట్టిన పరిస్థితి అయితే నెల్లూరు జిల్లా కలెక్టర్ నుంచి అందిన ప్రతిపాదనను ఆమోదించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పీడీ యాక్ట్ సంబంధించి అయితే అరుణకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తే కూడా కిడ్నాప్లు చేయడం, రహస్యంగా నిర్బంధించడం, దాడులు చేయడం, నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు దోచుకోవడం ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా గంజాయి ప్రతి మండలానికి కొంతమంది రౌడీ మూకలు వాళ్ళతో కూడా అల్లరి చిల్లలుగా తిరిగే పిల్లల్ని ఎంచుకొని వాళ్ళ చేత అయితే గంజాయి అమ్మకాలు జరిపించే పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం నిడుగుంట అరుణ జైల్లో ఉన్నప్పటికీ తమకు సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికి కూడా గంజాయి వ్యాపారం ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసుకు సంబంధించి పీడీ యాక్ట్ సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పటికే అరుణ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. అయితే శాంతి భద్రతలకు సంబంధించి కూడా అరుణపై పీడీ యాక్ట్ ప్రయోగించడం, ఆమెతో పాటు నెల్లూరుకు చెందిన చింతల భూపతి, సద్దమల్ల జయప్రకాష్, కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంకి చెందిన అంకి రాజు ఈ వ్యక్తులపైన కూడా పీడీ యాక్ట్ అయితే నమోదు చేసిన పరిస్థితి దాదాపుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ నిడుగుంట అరుణకు సంబంధించి కూడా ఇంకా పలు కేసులు నమోదయ్యే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఉద్యోగాలతో పాటు కూడా ల్యాండ్ సెటిల్మెంట్లలో ఒక వ్యక్తి తమకు న్యాయం చేయాలని వస్తే మరో వ్యక్తిని కిడ్నాప్ చేసే వంటి విషయాలు కూడా మరికొన్ని అయితే ఉన్నాయని కూడా నెల్లూరు జిల్లాలో టాక్ నడుస్తుంది. అయితే రేపు సోమవారం కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎస్పీకి అయితే మరికొంతమంది ఫిర్యాదు చేసే పరిస్థితి ఉందని కూడా కొంతమంది ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న పరిస్థితి నెల్లూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.